వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైకాపా జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నిడదవోలు నియోజకవర్గం వైకాపా మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాసరాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో ఎన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కార్యకర్తలతో కలిసి ఎన్నుపోటు దినోత్సవ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇటువంటి పాలనను ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపిస్తామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా ఉండేందుకు రాష్ట్రంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. జూన్ 4వ తేదీ అనగా రేపు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పిస్తామని, ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు, పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాసనాయుడు కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో మిత్రులు శ్రీనివాసనాయుడు గారి ఆధ్వర్యంలో రేపు 4వ తారీఖు జరగబోయేటువంటి వెన్నుపోటు దినం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వాల ఏర్పాటు కోసం పార్టీలు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఉంటాయి. గడిచిన ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, వారికి తోడుగా భారతీయ జనతా పార్టీ ప్రజల్ని మభ్యపెట్టారనొచ్చా, మోసగించారనొచ్చా, వంచారనొచ్చా, వెన్నుపోటు పొడిచారనొచ్చా, వీటన్నిటికీ కూడా జవాబు ఈ అన్ని మాటలకి కూడా ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేపట్టినటువంటి పనులే సాక్ష్యాలు. అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉంది. రాజకీయ నాయకులు అంటే వాస్తవాలు చెప్తారు, కష్టం వస్తే ఆదుకుంటారు. ప్రధానంగా ఈ రాష్ట్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడానికి పలు ప్రయత్నాలు చేస్తారు. అంటే అది ఒక ఉదంతం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాల కాలం ప్రజలకు చెప్పిన ప్రతి పని, ఆయన ఏదైతే హామీగా ఇచ్చాడో ఎన్నికల ముందు, ఆ హామీలన్నీ కూడా కరోనా లాంటి కష్టంలో రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం తగ్గిపోయినా, ఆదాయం లేకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను పోషించుకున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని మనం కొట్టలేం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారనే ఉద్దేశంతో నాడు చంద్రబాబు నాయుడు గారు మోసానికి తెరదీశారు. ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, రాష్ట్రం దివాలా తీస్తుందని, శ్రీలంకగా మారిపోయిందని చెప్పినటువంటి మాటలన్నీ కూడా సంవత్సర కాలంలో మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో అబద్ధాలన్నీ తేలిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 14 లక్షల కోట్ల అప్పులు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 3,30,000 మాత్రమే అప్పులు చేశారని సాక్షాత్తు ఆయన కేబినెట్ సహచరుడైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు. అంటే ఇక్కడ అబద్ధం చెప్పి అధికారం కోసం అబద్ధాలు చెప్పి ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారని రుజువైపోయింది.
2, సంక్షేమాన్ని పంచిన జగన్మోహన్ రెడ్డి గారికి మించి పంచుతానన్నాడు. జనం నమ్మారు. ఇక్కడ ప్రజావసరాల్లో అంటే ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే, పేదరికం తగ్గాలంటే విద్య మాత్రమే దానికి సరైన ఆయుధం, లేకపోతే సరైనటువంటి మార్గం అని అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు పరచడానికి అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. జగన్ గారు ఒక్క అబ్బాయికి ఇస్తున్నాడు. నేను ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పాడు. సంవత్సరం అయింది, ఇవాళ ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఒక ఉదాహరణ. 2, స్త్రీనిధి అంటే ఆ రోజు మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేయూత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు 18,750 రూపాయలు. దాన్ని ఇవాళ మహిళల కోసం ఒక పథకాన్ని రూపొందించాను. అది మహిళల కోసం ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో వేస్తానన్నాడు. మరి అది ఎక్కడ జరగలేదే అంటే ఒక్కొక్క మహిళకి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి ఇవ్వాల్సినటువంటి 18,750 రూపాయలకు సంబంధించిన డబ్బు చేరలేదు. అది మోసం కదా, మహిళలు మోసగించడం కదా. రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా క్రమం తప్పకుండా ఇచ్చాడు. ఇవాళ ఒక్క సంవత్సర కాలంలో రైతులకు రైతు భరోసా లేదు. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు. సకాలంలో అకాలంలో వర్షాలు పడి పంట పాడైతే కొనే దిక్కు లేదు. ఒక్క రైతు కాదు, ధాన్యం రైతు నష్టపోయాడు, పొగాకు రైతు నష్టపోయాడు, మిర్చి రైతు నష్టపోయాడు. అన్ని రకాలుగా పంటలు వేసినటువంటి రైతులకు గిట్టుబాటు ధర రాలా, దళారుల చేతిలో దోపిడీకి గురయ్యారు. అంటే ఇది రైతుని వంచడం కాదా? దీనిపైన స్పష్టత లేనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇక ప్రతి అంశంలోనూ ఈ ప్రభుత్వం విఫలం చెందింది ప్రజలకు ఇచ్చిన మాటను పోషించుకోవడంలో. దానికోసం ఈ పాలకులు ఎంచుకున్నటువంటి మార్గం డైవర్షన్ పాలిటిక్స్. మొదటి నెల నుంచి శ్వేతపత్రాలు, తర్వాత నెలలో తిరుపతి లడ్డు, 3వ నెలలో బోట్లు, వరదల్లో బోట్లు, అలాగే ప్రతి నెలలోనూ ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నారు. వారు తప్పు చేస్తున్న వ్యవస్థలో ఇప్పుడు వారు లిక్కర్లో తప్పులు జరుగుతున్నాయి, వారు తీసుకున్న లిక్కర్ పాలసీలో తప్పులు జరుగుతున్నాయి. వారు తీసుకున్న లిక్కర్ పాలసీ ద్వారా వారు అనుయాయులకి దోచిపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. వారు తీసుకున్న శాండ్ పాలసీతో ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడైనా ఉచితంగా ఇచ్చారా? మీరే సాక్ష్యం. అడుగుదాం. ఇసుకలో శాసనసభ్యులు ఎలా దోచుకుంటున్నారు, తెలుగుదేశం నాయకులు ఎలా దోచుకుంటున్నారు స్పష్టంగా తెలుస్తుంది. లిక్కర్లో షాపుల ఆక్షన్ దగ్గర నుంచి, బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి 24/7 లిక్కర్ అమ్మే పరిస్థితుల్లో నియంత్రించాల్సిన వ్యవస్థలు నియంత్రించకపోవడం దగ్గర నుంచి, దానితో పాటుగా పర్మిట్ రూములు ఇచ్చినటువంటి విధానం కానీ, బెల్ట్ షాపులు ఇస్తున్న విధానం కానీ చూసినట్లయితే ఇవాళ లిక్కర్ పాలసీలో వారి నాయకులు దోచుకున్నటువంటి. ఒక్కటే సూటిగా అడుగుతున్నాను మీ ద్వారా, లిక్కర్ పాలసీ కానీ శాండ్ పాలసీలో కానీ ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది స్కామట. ప్రభుత్వానికి ఒక పైసా ఆదాయం లేకుండా లిక్కర్ పాలసీలో కానీ, నేను చెప్పినటువంటి ఉదాహరణలు తీసుకున్నట్లయితే శాండ్ పాలసీలో కానీ వారి నాయకులకు దోచిపెట్టడం స్కీమట. ప్రభుత్వానికి ఆదాయం చేకూరితే స్కాము, ప్రభుత్వ ఆదాయం వారి నాయకుల జేబుల్లోకి వెళ్తే స్కీము. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దీనికోసం ఒక అనైతిక ప్రజాస్వామ్య విరుద్ధ పరిపాలన సాగుతుందని అనటానికి మీ నిడదవోలు కూడా ఒక ఉదాహరణగా ఉంది. ఎరిచేతంటే ఇక్కడ మున్సిపాలిటీని ఎలా వారు కైవసం చేసుకున్నారు. వారికి ఆ బలం లేదు. గెలిచిన వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ అనైతిక రాజకీయాలకి ఇంతకంటే అడ్రస్ ఏముంది? అనైతికంగా రాజకీయం చేశారు. వాళ్ళ మ్యాండేట్ పై నెగ్గనటువంటి వారిని మా వాళ్ళని చెప్పుకునేటువంటి స్థితిలో ఇవాళ పాలన సాగుతుందని అంటే ఒక అనైతిక రాజకీయాలు, ప్రజాస్వామ్య విరుద్ధ రాజకీయాలు, చట్టవిరుద్ధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి రాజకీయాలు రాష్ట్రంలో. మధ్యాంధ్రప్రదేశ్ నుంచి అత్యాచారాలు ఆంధ్రప్రదేశ్గా మారింది, హత్యాయత్నాలు ఆంధ్రప్రదేశ్గా మారింది,
హత్యల ఆంధ్రప్రదేశ్గా మారింది. ఈ రాష్ట్రంలో చట్టం చట్టం ద్వారా సంరక్షణ పొందాల్సినటువంటి ఏదైతే వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల మీద దాడులు, చట్టాన్ని పరిరక్షించాల్సింది, చట్టబద్ధంగా నడవాల్సిన వ్యవస్థలే దాడులు చేస్తున్నటువంటి తీరు చూసినప్పుడు వీటన్నిటికీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేటట్టు చేయడం కోసం రేపు 4వ తారీఖున మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, అలాగే మండల కేంద్రం అంటే నియోజకవర్గ కేంద్రం ఎక్కడైతే అక్కడ ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. వెన్నుపోటు దినంగా అంటే వెన్నుపోటు అనే పదం ఎందుకు పెట్టామంటే చంద్రబాబు నాయుడు గారి అధికారమే పొడిచి మా అమ్మగారికి వెన్నుపోటు పొడిచారు. ప్రతి ఎలక్షన్ లో ఒక్కొక్క పార్టీని హక్కును చేర్చుకుంటారు, పొడుస్తారు. మరి ఈ ఎలక్షన్ లో 3 పార్టీలు కలిసి ఉంటామంటున్నారు, కానీ ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రతి సందర్భంలో ఆయనతో కలిసి ఉన్నటువంటి మామగారి దగ్గర వెన్నుపోటు, కలిసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇది వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి అదే పెద్ద ఎత్తున నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలను అడుగుతున్నాను, రైతులను అడుగుతున్నాను, అన్ని వర్గాల వారు ప్రభుత్వం ఈ నెల 4వ తారీఖు అంటే ఎల్లుండ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే గతంలో ప్రభుత్వం రాకుండా ముందు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. సూపర్ 6 అన్నారు, రైతులను ఆదుకుంటా అన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా 15,000 చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది. మహిళలందరికీ కూడా మరి 1,500 చొప్పున వారందరికీ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పారు. ఫ్రీ బస్ అన్నారు, అనేక చొప్పున అనౌన్స్ చేయటం జరిగింది. మరి ప్రజలు ఇవన్నీ కూడా విన్నప్పుడు ఏమో ఇవన్నీ వస్తాయేమో, లబ్ధి పొందుతామో అనే ఒక ఆశతో మరి కూటమి ప్రభుత్వానికి ఓటు వేయటం జరిగింది. మరి ఓటు వేసి ప్రభుత్వం వచ్చి 4వ తారీఖుకి 1 సంవత్సరం పాటు పూర్తవుతుంది. ఆఖరికి ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో కొత్త పెన్షన్స్ కూడా పెద్ద ఎత్తున పెండింగే ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయలేదు. ఇవి కూడా పూర్తి చేయకుండా మరి ప్రజలకి వారికి అందాల్సిన లబ్ధి ఏదైతే గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఇంటింటికి తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేయటం, నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేయటం ఏదైతే జరిగేదో అదంతా మాయమైపోయి అందరూ కూడా ఇంత డబ్బు వస్తున్నారు, ఈ రోజుకి ఇంకా మా చేతికి 1 రూపాయి కూడా అందలేదే అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వారందరూ మరి ఏ విధంగా అడగాలి ప్రభుత్వాన్ని, ఎప్పుడు అడగాలన్నది జరిగింది. వారందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని అడుగుతారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఎందుకు ఇలా మోసం చేశారు, ఈ సంవత్సరం పాటు ఒక్కటి కూడా మాకేమి పథకాలు ఏదైతే మీరు చెప్పారో ఎలక్షన్ టైంలో ఒకటి కూడా మాకు అందలేదు. రోజు 4వ తారీఖు పెట్టడం జరిగింది. మరి అందులో దాని సందర్భంగా ఇక్కడ నిడదవోలులో వైఎస్ఆర్సీపీ నుండిగా మరి ఎంఆర్ఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీస్కి, చాగల్ రోడ్లో తహసీల్దార్ ఆఫీస్ ఉంది, అక్కడ వరకు కూడా ఒక ర్యాలీగా వెళ్ళి మరి ఏవైతే వేణుగా ఈ వెన్నుపోటు అన్నది ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు వెన్నుపోటు పడటం కాదు. ఈరోజు ఆయన
చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఏదైతే చేస్తా ఉన్నారో ఈ జరిగింది. మరి అదంతా కూడా ఒక మెమరాండంలో పెట్టి పాయింట్స్ అన్ని రాసి అవన్నీ కూడా ప్రభుత్వానికి చేరేటట్టు మరి తహసీల్దార్కి ప్రజల తరపున నిడదవోలు ప్రజలు జరుగుద్ది 4వ తారీఖున. మరి ఉదయం 10 గంటల నుండి ఇక ర్యాలీగా వెళ్ళి మరి తప్పకుండా